హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో సెక్యూరిటీ పేపర్ మిల్ ఈ యొక్క కరెన్సీని ముద్రించేటువంటి సంస్థలో పర్మనెంట్ ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా నిన్ననే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పోస్టులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జాబ్ లొకేషన్ కూడా మన సొంత రాష్ట్రంలో జాబ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. ఒక నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ యొక్క కరెన్సీని ముద్రించేటువంటి సంస్థలో ఉద్యోగం సాధించడం యొక్క లక్ష్యమైనట్లయితే తప్పనిసరిగా యొక్క వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా యొక్క వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ తో కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్లయితే సెక్యూరిటీ పేపర్ మిల్ ఈ యొక్క కరెన్సీని ముద్రించేటువంటి సంస్థ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సూపర్వైజర్స్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, ఆఫీస్ అసిస్టెంట్స్, జూనియర్ టైమ్ కీపర్, జూనియర్ టెక్నీషియన్, ఈ విధంగా 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్ గా వచ్చేసి 23 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 13th ఫిబ్రవరి నుంచి, అంటే నిన్ననే మనకి యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే మార్చ్ 12th వరకు కూడా మీరు వేకెన్సీస్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా రిటన్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి టెంటేటివ్ డేట్ అనేది ఇచ్చారు. ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఏప్రిల్ లేదా మే నెలలో కండక్ట్ చేస్తామని చెప్పేసి టెంటేటివ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 7 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకు మెయిన్ గా అప్లై చేసుకునేటువంటి వేకెన్సీస్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సీరియల్ నంబర్ వచ్చేసి 5. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో 55% మార్కులతో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఒక వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ తో పాటు మీకు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దాంతో పాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లో అయితే 40 వర్డ్స్ పర్ మినిట్, లేదంటే హిందీలో అయినట్లయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ ఏజ్ లిమిట్. నార్మల్ గా అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. అన్ని రకాల పోస్టులకి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి సీరియల్ నంబర్ 6 జూనియర్ టైమ్ కీపర్ వచ్చేసరికి ఈ యొక్క ఉద్యోగాలకి కూడా గ్రాడ్యుయేషన్ ఎవరైతే 55% మార్కులతో కంప్లీట్ చేస్తుంటారో, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండి టైపింగ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళ యొక్క వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఈ యొక్క ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో మనకి ఇక్కడ ట్రేడ్ అనేది ఇచ్చారు. ఫిట్టర్ లేదా మెషినిస్ట్, టర్నర్, బుక్ బైండింగ్, ప్రింటింగ్, అటెండెంట్ ఆపరేటర్, ఈ యొక్క విభాగాలలో ఎవరైతే ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ యొక్క వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీకు 1 year ఎన్ఈఎస్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ, ఇక ఎన్సీవీటీ నుంచి ఎన్ఈఎస్సీ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు జూనియర్ టెక్నీషియన్ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ లో మనకి క్లియర్ గా ఇచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి ఈ యొక్క సెక్యూరిటీ పేపర్ మిల్ ఓజంగాబాద్ లో ఫస్ట్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎస్పీఎంసీఎల్ కి సంబంధించి యునైటెడ్ రీజనల్ ఆఫీసెస్ కి మనము జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ పేపర్ మిల్ అనేది మన హైదరాబాద్ లో కూడా ఉంది కాబట్టి మన సొంత రాష్ట్రానికి కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో కూడా ఒక పాయింట్ ని క్లియర్ గా ఇచ్చారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇనిషియల్లీ పోస్టెడ్ టు సెక్యూరిటీ పేపర్ మిల్ ఓషంగాబాద్. However, they are liable to transfer any of the unit of SPMCL as per requirement of the organization అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే
ఈ యొక్క జనరల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్ అనేది ఈ యొక్క ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 200 రూపీస్ అనేది ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి యొక్క వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే లేవు. సో యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఈ యొక్క నోటిఫికేషన్ లో నేను సీరియల్ నంబర్ 5 నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సీరియల్ నంబర్ 5 అయినటువంటి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ టైమ్ కీపర్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. లాజికల్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఈ విధంగా 200 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్ ఉంటుంది. టోటల్ గా 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ని క్లియర్ చేస్తారో వాళ్ళకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టైమ్ కీపర్ కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకి నార్మల్ గా టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. జస్ట్ నార్మల్ గా ఇది క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక టైపింగ్ టెస్ట్ మాత్రం మనకి దగ్గరలో అయితే లేదు. సో మనకి అదర్ స్టేట్ లోనే ఒక టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో సీరియల్ నంబర్ 7 అయినటువంటి జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్ గా 200 మార్క్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి కూడా 120 మినిట్స్ టైం అయితే కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ని ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో నెగటివ్ విధానం అనేది లేదు. నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా ఇచ్చారు. ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి ఇన్ బైలింగల్ ఫార్మ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ద సెలక్షన్ విల్ బి ఆన్ మెరిట్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా దేర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్ అని చెప్పేసి మీరు క్లియర్ గా చూడొచ్చు. సో నెగటివ్ విధానం లేదు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ ని క్లియర్ చేయడానికి ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 55% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఓబీసీ అయినట్లయితే 50%, ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 45% వస్తే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ని క్లియర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మన హైదరాబాద్ లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎక్కడికో దూరంగా వెళ్లి మీరు ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మనకి మన హైదరాబాద్ లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, యొక్క పోస్టులకు సంబంధించి సాలరీ డీటెయిల్స్, దీనికి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి టోటల్ గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2, ఎస్సీ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో 2 ఈ విధంగా వేకెన్సీస్ అనేది కేటాయించారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా విహెచ్ కేటగిరీలో 1 వేకెన్సీ అనేది కేటాయించడం జరిగింది. జూనియర్ టైమ్ కీపర్ వచ్చేసి టోటల్ గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3, ఓబీసీ కేటగిరీలో 1 వేకెన్సీ అనేది కేటాయించారు. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీలో 4, ఓబీసీ కేటగిరీలో వచ్చేసి వేకెన్సీ లేదు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈచ్ ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 25,000 కి పైగా స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టైమ్ కీపర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 26,000 కి పైగా మీకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి సెక్యూరిటీ పేపర్ మిల్ హోషంగాబాద్ సో ఇక ఎస్పీఎంసీఐఎల్ కి సంబంధించినటువంటి యూనిట్ అయినటువంటి సెక్యూరిటీ పేపర్ మిల్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో ఎవరు కూడా ఒక నోటిఫికేషన్ ని మిస్ చేయకండి. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఇనిషియల్ గా మనకి అదర్ స్టేట్ లో ఉన్నప్పటికీ ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఇక నోటిఫికేషన్ కి సంబంధించి నోటీస్ లింక్ అదేవిధంగా అప్లై ఆన్లైన్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు వేకెన్సీస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.